ఏంటి అలా ఉన్నావు? మాట్లాడవే. ఏమైంది రాదా? మాట్లాడవే. ఏంటో ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో ఏమీ అర్థం కావడం లేదు. ఎవరి గురించి మాట్లాడుతున్నావు నువ్వు? మీ గురించే. నా గురించా? నేనేం చేశాను? ఇంతకంటే ఏం చేయాలండి? పుట్టింటి నుంచి రాగానే మళ్ళీ వెంటనే అంత దూరం చచ్చి చెడి వెళ్ళాను కదా, కనీసం వెళ్ళిన పని ఏమైందని ఒక్క మాట అయినా అడిగారా మీరు? అదే పొద్దున ఆఫీస్కి వెళ్ళి ఆడవాళ్ళలో మర్చిపోయాను. ఇంతకీ ఏమైంది? మా ఊళ్ళో అక్కడ తిండికి లాగా ఏడుస్తుంటే మా నాన్నగారు జాలిపడి, ఒరే మా తోటలో ఉండి మా తోటను చూసుకోరా అని చెప్పాను గుర్తుందా? అవును చెప్పావు. ఇప్పుడు ఏమైంది? వాడిని నమ్మినందుకు ఎంత ద్రోహం చేశాడండి వెధవా. ఇప్పుడు ఆ తోటలో వాడికి హక్కు ఉందని లిటిగేషన్ పెట్టాడు. మా నాన్నగారి సంగతి మీకు తెలుసుగా, అడ్డంగా నరికేస్తానన్నారు. నువ్వేమన్నావు? ఆ తోట నాకు మా పుట్టింటి వాళ్ళ పసుపు కుంకాల కింద ఇచ్చిందండి. నా పసుపు కుంకాల జోలికి వచ్చిన వాళ్ళని అడ్డంగా కాదు ముక్కలు ముక్కలుగా నరికేయాలన్నాను. ఏంట్రా నువ్వు కూడా మరి కోర్టు ద్వారా వెళ్ళాలి కానీ. అంత ద్రోహం చేసిన వాళ్ళని ఊరికే వదలకూడదండి, నిలువున పాతేసి ఉప్పు పాతరేయాలి. మరీ అంత కోపం పనికిరాదు, సర్దుకుపోవాలి. ఏంటండి సర్దుకుపోయేది? అది నా ఆస్తి, నా పసుపు కుంకాలు. వాళ్ళ తోలు ఒలిచి 10 మందిలో వాళ్ళ పరువు తీసి నా ఆస్తి నాకు ఇప్పిస్తానన్నారు మా నాన్నగారు. మొత్తానికి చాలా పెద్ద గొడవ అయిందనమాట. నువ్వు కోపంలో చాలా అందంగా ఉన్నావు తెలుసా? కోపంలో అందంగా ఉండటం నా బొంద. కావాలంటే అద్దంలో చూసుకో. ఆ అద్దంలో చూసుకుంటే మాత్రం ఈ పాత మొహమేగా కనబడుతుంది, కొత్త మొహం ఏమైనా కనబడుతుందా ఏంటి? ఏటో ఇవాళ చాలా తమాషాగా మాట్లాడుతున్నావు. అబ్బా వద్దండి, నాకు ఈ మధ్య ఒంట్లో ఏం బాగుండడం లేదు. కొన్నాళ్ళు నన్ను వదిలేయండి. అలాగే. వదిలేయమన్నాను కదా అని పర్మనెంట్ గా వదిలేస్తారా ఏంటి? అదేం మాటలు అప్పుడు. అమ్మాయి గారు అయ్యగారిని పట్టిన దెయ్యం తిన్నగా మనటోకి వస్తుందండి. దాని జిమ్మడి పోను. ఎంత ధైర్యం! లచ్చమ్మా, ఎలుక తనంత తాను బోన్లో పడ్డానికి వస్తుంది రాని. ఎక్స్క్యూజ్ మీ, ఎక్స్క్యూజ్ మీ. హలో, మీరు? నా పేరు నిషా, మీ వారికి పర్సనల్ సెక్రటరీని. అనుకున్నాను. వాట్? పాయిజన్? పాయిజన్? అదే పాయిజన్ సెంట్ గుమగుమలాడిపోయేసరికి మీరు మావారి మనిషి అనుకున్నాను. అదే పర్సనల్ సెక్రటరీ అని. ఐ లైక్ ఇట్ యు నో. మీ ఎదురింట్లో నిన్ననే దిగాను. బాబాయ్ గారు చెప్పారులే. అవును, నువ్వు అందంగా ఉంటావని మా వారు అబద్ధం చెప్పారేంటి? నువ్వు అందంగా కాదు, చాలా అందంగా ఉన్నావు. ఓ థ్యాంక్ యూ. ఏంటి దగ్గుతున్నారు? మా ఐదారు జబ్బొచ్చి పడింది కదమ్మా, ఎప్పుడు వదులుతుందో ఏమిటో. అట్లకడ కాల్చి ఒళ్ళంతా వాతలు పెడితే తగ్గుతుందమ్మా. అప్పటికి తగ్గకపోతే కొరడా పుచ్చుకొని వేరే బాధలు పడితే తగ్గుతుందమ్మా. ఓ మై గాడ్, అంత నాటు వైద్యం చేయాలా? చెప్పాలంటిది కదమ్మా, చెయ్యక తప్పేటట్టు లేదు. రామ్మా, టిఫిన్ చేద్దు గాని. వద్దండి, తినే వచ్చాను. పోనీ కాఫీ అయినా తాగెళ్ళమ్మా. ఓకే ఓకే, కూర్చో, కాఫీ తెస్తాను. అమ్మో కిరికిరి. చెప్ప చేయకుండా ఎదురింటో దిగావు సరే, ఇప్పుడు ఏకంగా ఇంటికి వచ్చేసావేంటి? క్షణం కూడా నేను చూడకుండా ఉండలేకపోతున్నాను, అందుకే వచ్చేసా. అమ్మా కాఫీ అమ్మా. ఈ సంగతి సరే, నా సంగతి ఏంటి? ఆవిడికి తెలిసిందనుకో కొంపలు అంటుకుపోతాయి. పదా. ఏమండి? రాధా తను అన్ని విషయాలు చెప్పేసింది. అంటే అదేనండి, తను మీ పర్సనల్ అని. అబ్బబ్బా, ఏమంటారు అది? పర్సనల్ సెక్రటరీ అని. నిన్ననే ఎదురింట్లో దిగానని మా పరిచయాలు అయిపోయాయి. తీసుకోమ్మా. థ్యాంక్ యూ ఫర్ ది కాఫీ. వెళ్ళొస్తానండి. ఆఫీస్కేగా? ఎలా వెళ్తున్నావు? ఆటోలో. ఏమండి, మీరు కూడా ఆఫీస్కేగా? ఈ అమ్మాయిని కూడా మీతో పాటు కార్లో తీసుకెళ్ళండి. అంత బాగోదేమో. అంత బాగా లేకపోవడానికి ఇందులో కొంపలు మునిగిపోయేది ఏముందండి? ఏమున్నాయి, ఏం లేదు. అదే కదా, తీసుకెళ్ళండి మరి. అదనిషా వెళ్ళండి. బాగుందమ్మా, చాలా బాగుంది. మీరు చెప్పడం వాళ్ళు వెళ్ళడం, విడదీయాల్సింది పోయి మీరే దగ్గర చేస్తారా? లచ్చమ్మా,
దూరంగా ఉంటే దగ్గర అవుతారు, దగ్గరగా ఉంటే దూరం అవుతారు. ఏంటోనమ్మా, నాకేం బాధపడటం లేదు. భీముడు, మన పొలంలోకి వచ్చిన పొగరపొత్తు దొంగ గుడ్డు నేను చేస్తారు. ఏముందమ్మా, మచ్చికి చేసుకుని ముక్కుకు తాడేసి బందీల దొడ్లో పడేస్తాం. నేను అదే చేస్తున్నాను. మా కాపురంలోకి వచ్చిన ఈ దొంగ గొడ్డుని మచ్చిక చేసుకుంటున్నాను. ఈ రోజు రాత్రి వీటితో కలిసి సేట్ చమన్లాల్ నగల దుకాణం దోచుకోవడం, ఆ తర్వాత వీడికి హ్యాండ్ ఇచ్చేసి సింగపూర్ పారిపోయి హ్యాపీగా సెటిల్ అయిపోతాను. ఆహా, ఎంత మంచి సౌండ్ వినిపించింది. ఈ విషయం పోలీసులకు చెప్తే పేరుకు పేరు వస్తుంది, బహుమానం కూడా వస్తుంది. అంటే ఇవాళ రాత్రి సేట్ చమన్లాల్ నగర్ షాప్ లో దోపిడీ జరుగుతుందంటావు? ఖచ్చితంగా జరుగుతుంది సార్. నీకెలా తెలుసు? బస్ స్టాండ్ దగ్గర ఇద్దరు దొంగలు మాట్లాడుకుంటున్నారా? లేదు సార్, ఉట్టినే నిలబడున్నారు. వాళ్ళు మాట్లాడుకోకుండానే నీకెలా తెలిసింది? అదంతే సార్, ఎదుటి వాళ్ళ మనసులో ఉన్న మాటలు నాకు టింగ్ 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 అని సౌండ్స్ వినపడతాయి సార్. అచ్చా, యా సౌండ్స్ వినిపిస్తాయి. యా సార్, సౌండ్స్ యా. వినిపిస్తాయి. ఔ! ఈ సౌండ్ ఎలా ఉంది? అదేంటి సార్, నిజం చెప్తే సౌండ్ ఇచ్చారు. ఎరా, మీ దొంగల బ్యాచ్ లో షేర్లు పంచుకోవడంలో తేడాలు వస్తే అవతల వాళ్ళ సీక్రెట్లు చెప్పేస్తావా? అమ్మ తోడు సార్, నాకు ఎదుటి వాళ్ళ మనసులో ఉన్న మాటలు ఆటోమేటిక్ గా టింగ్ 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 అని వినిపిస్తాయి సార్. ఎరా, ఆ, నేను అంత వెధవలాగా అనిపిస్తున్నానా? అంత లేదులేండి సార్. అంటే కొంత వెధవలాగా అబ్బబ్బబ్బ, అనిపిస్తున్నా? అది కాదు సార్, నా ఉద్దేశం అది కాదు సార్. సరే, ఆ, ఇప్పుడు నేనేం ఆలోచిస్తున్నానో చెప్పు. మీకు కావాల్సింది అదే కదా సార్. ఓ పని చేయండి, సరిగ్గా నిలబడండి, అటు తిరగండి, అటు చూడండి సార్. మర్డర్ కేసులో నేను నొక్కేసిన 50,000లో పై వాళ్ళకి వాటా ఇవ్వాలా, నేను ఒక్కడిని నొక్కేయాలా? అమ్మో! ఎరా, సౌండ్ అవ్వలేదా? అయింది సార్. మరి చెప్పు. చెప్తే మీరు నన్ను కొడతారు సార్. కొట్టని చెప్పయా? మీరు చంపేస్తారు సార్ నన్ను. సంపని చెప్పు. మర్డర్ కేసులో వచ్చిన 50,000 పై వాళ్ళకి వాటా ఇద్దామా లేకపోతే మీరొక్కరే నొక్కేద్దామా అని ఆలోచిస్తున్నారు సార్. అదెందుకు సార్? నా మనసులో లేని మాటలన్నీ కల్పించి చెప్తావురా నువ్వు. రా బయటికి రా. అబ్బా! వద్దు. నువ్వు మాటలు చెప్తావు. రా, రా. ఎలా ఉన్నాయిరా లోపల సౌండ్స్? సార్, అవి సౌండ్స్ అంటే కాదు, రీ సౌండ్స్. ఏయ్యా. హిమసీమల్లో ఎల్లో యమగా హలో, ఎవరు? నువ్వా? నేను నీ మొగుడిని మాట్లాడుతున్నాను. పుట్టిన నుంచి ఎప్పుడు వస్తున్నావు? రేపా? సర్లే, అంత తొందర ఏంటో. హాయ్. హాయ్. బయటకి వైఫ్ కూడా ఊళ్ళో లేదు. ఇదే మంచి ఛాన్స్. హలో, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. ఏంటిలా వచ్చారు? సింగిల్ గా ఉన్నావు కదా, ఏదైనా పని అవుతావా అని వచ్చా. నేను మీకేం పని చెప్తానండి? అదే మాట చెప్పొచ్చు. ఇప్పుడు బుగ్గలు నిమరమని చెప్పొచ్చు, పెదాలు పొంగుతున్నాయి, కిస్సులు ఆట ఆడుకుందాం రండి అని అడగచ్చు. ఏంటి మీరు మాట్లాడేది? బయటకే ఆ మాత్రం తెలీదా? మన ఇద్దరం కాసేపు ప్రేమించుకుందామా? వదులు. ఓహో, ఎదురుగా పట్టుకున్నానా? అయితే గట్టిగా పట్టుకుంటాలే. వదలకపోతే అరుస్తాను. అరిస్తే కలుస్తా. ప్లీజ్ కోఆపరేట్. ఏమండి? దా ఏమండి? ఏమండి? ప్రేమించుకుందారా? ఏమండి? ఏమండి? ఏంటి? ఏమైంది? అయినా 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 నీకెంతమంది ఆయనలమ్మా? లచ్చమ్మా, నువ్వు ఊరుకుంటావా? మా ఇంటి ఓనర్ నా చేయి పట్టుకున్నాడు. ఓనర్ ఏంటి, క్లీనర్ ఏంటి? నిన్ను చూస్తే ఎవరికైనా అట్టాగే అనిపిస్తది. లచ్చమ్మా, ఊరుకో. నన్ను రేప్ చేయబోయాడు. ఛీ, ఈ మగాళ్ళ ఇంత ఒంటరిగా ఆడది కనపడితే చాలు రిమ్మ తగులు పుట్టుకొస్తుంది. ఇంక నువ్వు అక్కడ ఉండొద్దు, మా ఇంటికి వచ్చాయి. మీ ఇంటికా? అవునమ్మా, ఇలాంటప్పుడే సర్దుకుపోవాలి. నేను అసలే రోగిష్టిదాన్ని, ఎప్పుడు పోతానో నాకే తెలీదు. నువ్వు నా చెల్లెలు లాంటి దానివి. నువ్వు ఇక్కడికి వచ్చేస్తే నీ కండ నాకు తోడున్నట్టు ఉంటుంది. అక్క, చెల్లి, కోటలో బాగా వేసేసా.
నెక్స్ట్ ఇంటికి రాణి నవ్వడమే. ఎలక ఎంత తేలిగ్గా పట్టావే బోన్లో. ఇక చూపిస్తాను తడాక. దేవుడు, నువ్వు వెళ్ళి చెల్లెమ్మ సామానంతా మన ఇంటికి తీసుకొచ్చాయి. అట్టగేనమ్మా. అన్నట్టు లచ్చమ్మ, చెల్లెమ్మకి గెస్ట్ రూమ్ చూపించి అలాగే నా నైట్ గోన్ కూడా ఇవ్వు. మీగవునా? అవును లచ్చమ్మ, తను నాకు దేవుడిచ్చిన చెల్లెలు. తనది నాది అంటూ ఏది భేదం లేదు. ఈ ఇంట్లో నేనెంతో తను కూడా అంతే. థ్యాంక్ యూ అక్క. చెల్లెమ్మ, నాకు డాక్టర్లు కూడా కనుక్కోలేని జబ్బు వచ్చిందని మా వారికి తెలీదు. ఏదో కాలు బెణికిందని అనుకుంటున్నారు. నువ్వు కూడా చెప్పకు, ఎందుకంటే నా కొంట్లో బాలేదన్న సంగతి ఆయనకి తెలిస్తే ఆయన తట్టుకోలేరు. అలాగే అక్క, ఐఎమ్ వెరీ సారీ. లచ్చమ్మ తీసుకెళ్ళు. రండమ్మా.